దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఈరోజు మనం హైకోర్టు లాయర్గా పనిచేస్తున్న లక్ష్మారెడ్డి గారిని కలవబోతున్నాము. విమీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి దేవతామూర్తుల క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ భారతదేశ రక్షణకు త్రివిధ దళాలు ఏ విధంగా కృషి చేస్తున్నాయి, హైకోర్టు లాయర్గా అద్భుతమైన సేవలు అందిస్తున్న లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విమీడియా వాళ్ళు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ అనేది, నేను చాలా క్యాలెండర్స్ను రిలీజ్ చేశా, కానీ న్యాయశాఖ ఉద్యోగులకు కానివ్వండి, మెలికడ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, ఎన్జిఓస్ అసోసియేషన్స్, మా ఆల్ ఇండియా అసోసియేషన్స్, జ్యుడిషియరీ చేసినాను. కానీ ఈరోజు నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు కూడా మన దేశం కోసము ప్రాణాలు అర్పించేటటువంటి, మన జన్మభూమి కోసం ప్రాణాలు అర్పించేటటువంటి సైనికుల గురించి క్యాలెండర్లో పేజీలో వాళ్ళ ఫోటోలు వేసేసి చేయడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమము. అదేవిధంగా అది ఓ యువతకు కూడా తను మంచి మెసేజ్ ఇచ్చిన వాడయ్యిండు. ఎందుకంటే ఏ వృత్తిలో ఎవరు పనిచేసినప్పటికీ కూడా నిస్వార్థంగా ఈ దేశం కోసం, ఈ కర్మభూమి కోసము ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దేశ సమగ్రత కోసం ఈ త్రివిధరాలు పాటుపడుతున్నాయంటే వీళ్ళందరూ కూడా నా దృష్టిలో రాజకీయ నాయకులు కానివ్వండి, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళు కారణం కూడా వీళ్ళందరికంటే గొప్ప వాళ్ళు. అలాంటి సోల్జర్స్ గురించి తను ఈ ఫస్ట్ పేజీలో వారి ఫోటోలు వేసుకొని క్యాలెండర్ ఇవ్వమంటే నిజం వాళ్ళు చేసిన దానికి అభినందించడం కాకుండా నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా దేవుళ్ళు, ముఖ్యంగా మన కాళీమాత వరంగల్ భద్రకాళి గారి యొక్క అమ్మవారి యొక్క ఫోటో క్యాలెండర్లు అది రూపకల్పన చేశారు. భద్రకాళి గురించి మన అందరికీ తెలిసిందే. కాకతీయ కాలం నుంచి కూడా అక్కడ అమ్మవారి ఆశీర్వాదంతో మన తెలంగాణని కాదు యావత్ ప్రపంచంలోనే కూడా అమ్మవారంటే భక్తులు ఎంతోమంది ఉన్నారు. అదేవిధంగా మన చార్మినార్స్ భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారు నుంచి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ చాలామందికి ఈ జనరేషన్లో 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియనిది. అలాంటి దానికి అమ్మవారి యొక్క వారి యొక్క కృప ఎలా ఉంటుంది, అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఎలా ఉంటుంది అనేది ఈ మధ్యకాలంలో గత 30 సంవత్సరాల నుంచి బండి సంజయ్ లాంటి వారే కాకుండా మన భారతదేశ హోమ్ మినిస్టర్ అనేటు అమిత్ షా గారు ఆ టెంపుల్ సందర్శించి అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మళ్ళీ అలాంటి ఆ గొప్ప అమ్మవారి గురించి మేబీ అక్కడ ఓల్డ్ సిటీలో ఉండడం వల్ల చాలామందికి తెలియకుండా ఉండింది. ఈరోజు మొత్తం అది మన తెలంగాణ కాకుండా భారతదేశం మొత్తం కూడా ఆ అమ్మవారి గురించి అందరికీ తెలిసింది. అమ్మవారి ఆశీర్వాదం కూడా అందరికీ ఉండాలని, ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్నట్టు అందరికీ ఉండాలని చెప్పని ఆ అమ్మవారి ఫోటో కూడా ఈ క్యాలెండర్ రూపకల్పన చేయడం అనేది నిజంగా అభినందిస్తున్నాను. అట్లాగే మరి లక్ష్మీ నరసింహస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, ఆ స్వామివారి ఫోటో కూడా ఆ క్యాలెండర్ రూపకల్పన చేశాడు. ఆ స్వామివారి గురించి తిరుపతి తర్వాత అంత ప్రఖ్యాతిగాచినటువంటి మన హిందూ ధర్మం కూడా మన ఒక టెంపుల్ ఉన్నదంటే అదే. మరి ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం కూడా దాన్ని చాలా డెవలప్ చేసేసి ఎంత చక్కని ప్రదేశంగా ఏర్పాటు చేశారు. ఆ నరసింహస్వామి గురించి కూడా, లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పాలంటే కూడా ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఆ స్వామివారి కృప అనేది ఒక్క తెలంగాణ అనేది కాకుండా ఉగ్ర నరసింహుడు, శాంతి నరసింహుడు, వేదా నరసింహుడు, యోగా నరసింహుడు, ఆ నరసింహస్వామి రూపాలు స్మరించుకుంటూ ఆ దేవుని ఒక శ్లోకాలు చదివితే మాత్రం మనకి ఎంత తృప్తిని ఉంటుందంటే ఆ రోజంతా కూడా మనము ఆ స్వామివారి కృపతోని మన దిగ్విజయంగా అన్ని పనులు ఒక మంచి పనులు చేయడానికి రూపకల్పన చేసుకొని ముందుకెళ్లే వాళ్ళకి మాత్రం మంచి దేవుని అనుగ్రహం ఉంటుంది. ఆ రకంగా ఇక వేములవాడ రాజరాజన్న రాజేశ్వర స్వామి వారిది చెప్పాలంటే కూడా కోడెల మొక్కులు అక్కడ ఉంటాయి. ఆ కోడెల మొక్కులని ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఆ టెంపుల్ను కూడా డెవలప్ చేయడానికి చర్యలు తీసుకున్నారు ప్రభుత్వ పరంగా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. చాలా సంతోషం అది. ఆ రకంగా ఆ దేవాలయం యొక్క మొత్తము నాట్ ఓన్లీ ఇన్ కరీంనగర్ ఒక వేములవాడ అంటే ఒక కరీంనగర్ జిల్లానే కాదు, మొత్తం కూడా తెలంగాణ అటు మహారాష్ట్ర నుంచి కూడా కర్ణాటక నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ఆ రాజరాజేశ్వర స్వామి కృప కూడా అందరికి ఉండాలని ఆ భగవంతుని కూడా ఈ ఫోటోలో పెట్టుకున్నాడంటే నిజంగా నాకు చాలా నచ్చింది.